డెంగీతో మరణించిన మహేష్ శ్రవణ్ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఇద్దరు యువకులు డెంగీతో మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాల వల్లే గ్రామాల్లో పారిశుద్ధ్యం పడికేసిందని, గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవు, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు, చెత్త సేకరణ చేసే దిక్కులేదని అన్నారు. ఆటో వానికి ఫోన్ చేసిన 4 సంచులు వేసుకురా అంటే వేసుకొచ్చిండు. ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళోకి వస్తుండే ఊళ్ళోనే కొనుక్కున్నాం. ఇప్పుడు ఏంది, రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్లో వండుకుంటున్నారు. కాలరాత్రులు తలపిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి, లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినట్టు ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది. ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగడి దాకా లైన్ నిలబడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది. నువ్వు ఏంది అసలు? ఇవాళ ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు, ఇవాళ తిమ్మాపూర్లో 2 పిల్లలు, చేతికొచ్చిన కొడుకు 15 ఏళ్ల పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది? ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం. నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్ కి 2 చిన్న పిల్లలు, ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఆ పిల్లల బతికేం కావాలి? నీ పట్టింపు లేక, నీ చేతగానితనం వల్ల, పల్లెల్లో పారిశుధ్యం పరికేయడం వల్ల ఇవాళ మహేష్ చనిపోయిండు. అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు. శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ హత్య. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్ల ఈ పిల్లలు ఇవాళ ప్రాణాలు పోయినాయి. దవాఖానలో పోతే మందులు లేవా, సూదులు లేవా, గ్రామాల్లో పారిశుధ్యం లేదా? ఇప్పటికైనా పట్టించుకో. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి? నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప పాలన రాదు అన్నాడు. ఏ పొదుగా లేస్తే తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి. నేను రోడ్ల మీద పడ్డారు, నువ్వు మాత్రం నీతులు చెప్తున్నావు హైదరాబాద్ లో కూర్చొని. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లి మరి స్ప్రే చేసి ఎక్కడ కూడా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ రాకుండా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం హైదరాబాద్ పరిమితం అయిపోయింది. ఇవాళ పట్టణాల్లో చూసినా, గ్రామాల్లో చూసినా ఎక్కడ కనీసం మోరీలు కూడా సాఫ్ చేస్తలేరు, కనీసం మందు కూడా కొట్టే పరిస్థితి లేదు. ఇప్పటికైనా మేల్కోండి రేవంత్ రెడ్డి. నువ్వు ఏం మాటలు చెప్తున్నావు? ఇవాళ గ్రామ పంచాయతీలో నేను చర్చకు సిద్దమా అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు 300 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చినాం. నువ్వు వచ్చినాక 30 కోట్లని ఇస్తున్నావా? 10 పైసలని ఇస్తున్నావా? ఏడుకెళ్ళి నడుపుతారు సర్పంచులు లేకపోయింది, సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతుంది. ఉన్న పంచాయత్ సెక్రటరీలకు, స్పెషల్ ఆఫీసర్లకు వాళ్ళ జీతాలకెళ్ళి ఎంత కనిపెడతారు? ఇప్పటికో 5-6 నెలలు పెట్టిర్రు. ఇక మాతో కాదని వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ప్రజలేమైపోయేవాళ్ళే? నీకేమైనా మొద్దు నిద్రపోతున్నావా? నీకేమైనా సోయి ఉందా? నీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చేస్తుంది? ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, మమ్మల్ని లోపలేసుడు, మా కార్యకర్తలు తిప్పలు పెట్టుడే తప్ప ప్రజలేమైతుండ్రు? రోగాలు ఎందుకు వస్తున్నాయి? జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? మందులు ఎందుకు లేవు? ట్రాక్టర్లు ఎందుకు మూలగబడ్డాయి? బ్లీచింగ్ పౌడర్ ఎందుకు మూలగబడ్డది అనే సోయి నీకు రిపోర్ట్ ఇవ్వాలన్నా వద్దా? నీ ఇంటెలిజెన్స్ ఏం పాలన చేస్తున్నావు నువ్వు? నీ పాలన ఎంతసేపు ప్రతిపక్షాల మీద కుట్రలు, కేసీఆర్ ని ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ లోపలేయాలని తప్ప ప్రజల గురించి పట్టించుకుంటున్నావా? ఇవాళ ఏముంది? రాత్రిపూట మబ్బుల 3 గంటలకు పోయి రైతులు లైన్లలో నిలబడుతున్నారు యూరియా బస్తాల కోసం. మబ్బుల 2 గంటలకు లైన్లలో నిలబడే పరిస్థితి వచ్చింది. ఒక్క సంచి దొరకని పరిస్థితి ఏర్పడ్డది. మందు మాత్రం ఫుల్. ఏ ఊర్లో పోయినా బెల్ట్ షాపులు, బార్ షాపులు అయితే పెట్టినాం. మందు ఫుల్, మందులు నిల్లు, పారిశుధ్యం నిల్లు, యూరియా బస్తాలు నిల్లు, మందు మాత్రం ఫుల్. ఇంతే కదా నువ్వు చేసింది. నీ పాలనలో ఊరూరికి ఇంకా బెల్ట్ షాపులు పెట్టినావు. ఇంకా మండలానికి వైన్ షాప్ పెట్టారట, బార్ షాప్ పెట్టారట. షాపులు ఫుల్ పెడుతున్నావు, మందు అయితే ఫుల్ ఇస్తున్నావు. కానీ మందులేవి? దవాఖానలో పోతే మందులు లేవు, గ్రామాల్లో పోతే పారిశుధ్యం లేదు, యూరియా సంచులు లేవు. తులం బంగారం ఇస్తా